ఎన్నిసార్లు చెప్పిన అరగని కథ, ఎన్నిసార్లు వివరించిన వివరం దొరకని ఒక పెద్ద క్రైమ్. బహుశా దేశ చరిత్రలో ఇంతటి పెద్ద ప్రభుత్వం క్రైమ్ చేసినటువంటి సందర్భం లేదు. అదే విజయవాడలో సాయి కృష్ణ లాకప్ డెత్. రోజుకొక మలుపు తిరుగుతుంది, రోజుకొక కొత్త వార్తలు తెలుస్తున్నాయి. దీన్ని మసిపూసి మారేడుకాయ చేయాలని, సింపుల్ గా లాగేయాలని ప్రభుత్వ పెద్దల దగ్గర నుంచి నాగరాజు వరకు ప్రయత్నం చేశారు. కానీ నిజం నిప్పు లాంటిది, బయటకు వస్తూనే ఉంది. ఇది రాను రాను మహోజ్వలమైనటువంటి నిప్పులాగా రాష్ట్రాన్ని కబళించి వేస్తుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూడబలుక్కొని ఈ విషయం మీద అనేక రకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. చాలా శోచనీయమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. దీనిలో కులం కోణాన్ని ఎందుకు తీసుకొస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారో మీరు వినండి. అక్కడ ఉండే సిఐ కాపుని, బాధితుడు కాపుని, దానికి కూడా రాజకీయ రంగు బులిమి, కులాన్ని అంటగట్టి పవన్ కళ్యాణ్ పైన ఇష్టానుసారంగా నోరు బారేసుకునే పరిస్థితికి వచ్చారు. అదే నేను చెప్పాను, కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. అనవసరంగా నోరు బారేసుకుంటే నోర్లు మూయించే శక్తి ఎన్డీఏకుందని చాలా స్పష్టంగా హెచ్చరించాను. అవునా కాదా? నోరు మూయించే శక్తి ఎన్డీఏకు ఉందో లేదో తెలియదు, కానీ మీకు మీ అబ్బాయికి ఉంది. సాయి కృష్ణ లాగా నోరు మూయించేసేస్తారు మీరు. ఏం మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు? 75 సంవత్సరాల వయసు, సుదీర్ఘమైన అనుభవం ఉన్న వ్యక్తులు మీరు ఏం మాట్లాడతారు? సిఐ కాపే, బాధితుడు కాపే, కొట్టే కేసు. ఇద్దరు కాపులేగా, కొట్టేసేయి, పట్టించుకోమాక. కాపు మరొకటి కాదు. ఒక వ్యక్తిని అతి దారుణంగా క్రిమినల్ అని చెప్పి పోలీస్ స్టేషన్లో చంపి మాయం చేశారు సార్. టోటల్గా శవాన్నే మాయం చేశారు. ఇంతవరకు దొరకనటువంటి పరిస్థితుల్లో కనిపిస్తూ ఉంది. దీన్ని ఎలా సమర్థించుకుంటారో నాకైతే అర్థం కాల. పవన్ కళ్యాణ్ గారు అంటారు క్రిమినల్కి కులం లేదు అంటారు, క్రిమినల్ని కులపరంగా సపోర్ట్ చేయకూడదు అంటారు. ఎస్, నిజంగానే క్రిమినల్కి కులం ఉండదు. క్రిమినల్ నేచర్ ఉండేవాడు ప్రతి కులంలోనూ ఉండొచ్చు, తప్పులేదు. కానీ ఇక్కడ ప్రశ్న ఏంటంటే కులం కార్డు ఎందుకు తీశారు? లేదు, కాపు సంఘం అంతా కలిసి ఎందుకు చంపేశారు ఈ కుర్రవాడిని వెలుగెత్తి అరుస్తున్నారు. నిజంగానే కాపులకి ఏం సంబంధం? నిజంగా క్రైమ్ చేసిన వాడిని దూషించవలసిందే లేదా శిక్షించవలసిందే. ఎందుకు కాపులు దీనిలో ఇంటర్ఫీర్ అయ్యారు అనే విషయం గురించి కొద్దిగా నాకు తెలిసినంతవరకు నేను చెప్తాను. ఒక నేరస్తుడని మరి ముద్ర వేశారు. ఆ నేరస్తుడిని చంపేస్తే ఎవరు యాక్షన్ తీసుకోవాలండి? ప్రభుత్వం తీసుకోవాలి. ప్రభుత్వం చేతులు పైకెత్తేసింది. ప్రభుత్వం తీసుకోకపోయింది. ఆ రాజకీయ పార్టీకి చెందినటువంటి, ఆ రాజకీయ పార్టీ మీన్స్ ఆ కుటుంబం ఏ రాజకీయ పార్టీకి చెందిందో ఆ రాజకీయ పార్టీ అయినా గొంతు విప్పాలి కదా. ఆ రాజకీయ పార్టీ కూడా గొంతు విప్పలేదు. పౌర సంఘాలు, హ్యూమన్ రైట్స్ కోసం ఫైట్ చేసేటటువంటి వివిధ సంఘాలు నోరు విప్పాలి కదా, వాళ్ళు విప్పలేదు. అంటే ప్రభుత్వం అందరినీ మేనేజ్ చేసేటటువంటి కార్యక్రమంలో పడితే ఎవరండి ముందుకొచ్చింది? ఆ కుటుంబ సభ్యులే ముందుకొచ్చారు. ఈ సాయి కృష్ణ తల్లి చదువుకోలేదు, అమాయకురా. ఆమెకు తోడుగా వారి కుటుంబం ఉంది. కుటుంబం అంటే వారిద్దరు అన్నలు, ఒక చెల్లెలు. ఇక్కడ గమనించవలసిన అంశం ఏమిటంటే కనకదుర్గ అనేటువంటి వారి చెల్లెలు అంటే సాయి కృష్ణ యొక్క చిన్నమ్మ. అదృష్టవశాత్తు చదువుకుంది, న్యాయవాది వృత్తి చేస్తుంది. ఆమె కదా మొట్టమొదటి కదిపింది, ఆమె కదా కాగితాలు పెట్టింది, ఆమె కదా కోర్టుకు వెళ్ళడానికి ప్రయత్నం చేసింది, ఆమె కదా హెబియస్ కార్పస్ ఫైల్ చేసింది. అయినా కూడా ప్రభుత్వం పట్టించుకోలేదే. ఎవరు మరి మాట్లాడాలి చెప్పండి నాకు? మీరు మాట్లాడరు. చంద్రబాబు ప్రభుత్వం యాక్షన్ తీసుకోదు, పౌర సంఘాలు రావు. ఆ కుటుంబం మాత్రమే ఆవేదన పడుతున్నప్పుడు ఎవరు రావాలి? ఆ కుటుంబం కన్నా పెద్ద కుటుంబం సామాజిక కుటుంబం, అదే కాపు కుటుంబం. మేమందరం బంధువులం. ఆమెకి అన్యాయం జరుగుతుందని కాపులుగా మేము భుజాన వేసుకున్నాం. తప్ప ఇది? తప్పైతే చెప్పని అడుగుతా ఉన్నా. నిజంగానే ప్రభుత్వం యాక్షన్ తీసుకున్నా, పౌర సంఘాలు వచ్చినా, పోలీసుల మీద యాక్షన్ తీసుకునేటటువంటి క్రమం ఎవరైనా చేసినా కులం ప్రస్తావన ఎందుకు వస్తుంది? రాదు కదా. మేము రావాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి కాబట్టి వచ్చామనే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు మర్చిపోతున్నారని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. నేను ఒక మాట చెప్తానండి. కోర్టులో హెబియస్ కార్పస్ వేయకపోయినా, లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంటర్ఫీర్ కాకపోయినా, కుల సంఘంగా మేము రాకపోయినా ఈ కేసు ఏమయ్యేది? చెప్పని అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని. ఈ కేసుని భూస్థాపితం చేసేవాళ్ళ కాదా?
విఘ్నులైనటువంటి రాష్ట్ర ప్రజానీకం ఆలోచించవలసిందిగా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఆ కుటుంబానికి నిలబడుతున్నాం, ఇంకా వచ్చేటటువంటి పౌర సంఘాలను ఆహ్వానిస్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా సపోర్ట్ చేస్తున్నాం. అంతేకాదు, చిన్న కుటుంబం సార్. విజయలక్ష్మి గారి ఇల్లు చూశాను నేను, చిన్న గుడిసె, కుమారుడు చనిపోయాడు, భర్త లేడు. ఆర్థిక సహాయం కూడా చేస్తాం ఆ కుటుంబానికి కాపులుగా మేము. ఇది కాపులు పెద్దన్న పాత్ర పోషించడం అంటే పవన్ కళ్యాణ్ గారు, అంతే తప్ప చంద్రబాబుకి ఊడిగం చేయటం కాదు కాపులు పెద్దన్న పాత్ర పోషించడం అనే విషయాన్ని దయచేసి గమనించమని మనం చేస్తున్నాం. మీరు నేను తెలియగలుగుతానండి, మేము క్రిమినల్ సపోర్ట్ చేస్తున్నామని మీరు మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఎవరు ఇందులో క్రిమినల్? సాయి కృష్ణ క్రిమినలా? చనిపోయిన సాయి కృష్ణ లేదు, జైల్లో ఉన్నటువంటి నాగరాజు క్రిమినలా చెప్పమని అడుగుతా ఉన్నా. మీరు వాళ్ళు సపోర్ట్ చేస్తుంది ఎవరిని? మీ జనసేన సపోర్ట్ చేస్తుంది నాగరాజును కదా. అసలు ఎందుకు వచ్చారండి మీరు? విజయలక్ష్మి గారి ఇంటికి మీరు ఉదయభాను ఎందుకు పంపించారా లేదా? ఉదయభాను ఏం మాట్లాడాడో చూడండి. కాబట్టి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి అభిమాన కుటుంబంగా పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఏదైతే ఉందో మొట్టమొదటి స్థాపించినట్టు కూడా మరి ఆ కుటుంబం అండగా ఉంది. ఆ కుటుంబంలో ఒక వ్యక్తి మరి కనిపించట్లేదు అనగానే మరి ఆయన కూడా ఎంతో ఆవేదన చెందారు. మరి మమ్మల్ని అందరం కూడా వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించి తప్పకుండా దానికి ప్రభుత్వం సైడ్ నుంచి న్యాయం చేయాలని చెప్పారు. నిన్న వెంటనే మరి వాళ్ళ వారి తల్లి గారైన సాయికృష్ణ తల్లి గారు విజయలక్ష్మి గారిని వారి మేనమావ గారిని ముఖ్యమంత్రి గారు పిలిచి ఓదార్చి మరి పవన్ కళ్యాణ్ గారు ఫోన్లో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ మరి తప్పకుండా వెంటనే ఒక ఉన్నత అధికారిని కూడా వేయడం జరిగింది. ఒక ఐపీఎస్ ఆఫీసర్ని వేశారు, రాజమండ్రి ఎస్పీని వేసి దీన్ని లోతుగా పరిశీలించి సమగ్ర నివేదిక ఇవ్వమని చెప్పారు. తప్పకుండా ఆ కుటుంబానికి పూర్తి స్థాయి న్యాయం చేస్తాం, అండగా ఉంటామని కూడా తెలియజేస్తున్నాం. ఉదయభాను పంపిస్తారు, మళ్ళానేమో కులం లేదంటారు, అతను క్రిమినల్ అంటారు, మేము క్రిమినల్ని సపోర్ట్ చేస్తామంటారు. నిజంగా మీరు క్రిమినల్ని సపోర్ట్ చేస్తున్నటువంటి వ్యక్తులు చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం ఇది. ఇది నేను చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు. ఇది చిన్న విషయంగా మీరు భావించి తొక్కియాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎంత తొక్కితే అంత పైకొచ్చే సమస్య. దేశంలోనే సంచలనాన్ని సృష్టించబోతున్నటువంటి సాయి కృష్ణ దారుణ హత్య. ఇప్పటికైనా కళ్ళు తెరవండి, కళ్ళు తెరచి వాస్తవాలేంటో తెలుసుకొని ఎంత పెద్ద అధికారినైనా శిక్షించే క్రమంలోకి మీరు వస్తే సిబిఐ ఇంటర్ఫీర్ కావాల్సిన అవసరం ఉండదు. కానీ గుర్తుపెట్టుకోండి, కస్టోడియల్ డెత్ జరిగిందని సిట్ చెప్పింది. కస్టోడియల్ డెత్ జరిగిన తర్వాత లోకల్ పోలీస్ అనేవారు ఇన్వెస్టిగేషన్ చేయటానికి వీల్లేదు. ఖచ్చితంగా ఇండిపెండెంట్ ఏజెన్సీ చేయవలసిందే. అదే ఇవాళ సాయి కృష్ణ తల్లిగారు కూడా ఎడిషనల్ పిటిషన్ వేశారు. దానిలో ఖచ్చితంగా దీన్ని సిబిఐ ఎంక్వైరీ చేస్తుంది, అందరి కోసాలు కదులుతాయి. గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా చెప్తున్నాను. నేను చెప్పదలుచుకున్నది ఒక్కటే, కులం ప్రమేయం వచ్చింది అంటే అన్ని వ్యవస్థలు ఫెయిల్ అయినప్పుడు ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ వస్తుంది. అది గుర్తుపెట్టుకోమని పవన్ కళ్యాణ్ గారికి నేను చెప్పదలుచుకున్నాను. పవన్ కళ్యాణ్ గారికి అసలు ఏముందో నాకు అర్థం కావడం లేదు. ఒకసారి ఒకటి మాట్లాడతారు, మరొకసారి మరొకటి మాట్లాడుతున్నారు. దీన్ని సరి చేసుకోవాల్సిందిగా కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.